హలో అందరికీ ఈరోజు అయితే టమోటో రసం చేస్తా ఉన్నా. ఎందుకంటే లాస్ట్లో చెప్తా. రసం చేయాలంటే కొంచెం గుంత సెరవు అయితే బాగా వస్తుంది రసం. అందుకనేసి గుంత సెరవు పెట్టేసి ఆయిల్ వేసాను. తర్వాత తిరగవాత గింజలు వేసేసి కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్రని నలిపి వేసామంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు అలాగే ఒక చిన్న బొట్టిమిరపకాయ వేసి బాగా వేపుకున్నాను. అవి వేగిన తర్వాత కట్ చేసిన టమోటో పీసెస్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాను. మొత్తం మిక్స్ చేసి మూత పెట్టామంటే బాగా మగ్గిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత ఇట్లా పప్పుగుత్తితో రుబ్బామంటే బాగా మెత్తగా అయిపోతుంది. తర్వాత చింతపండు నీళ్లు పోసేసి తర్వాత ఇంగువ, రసం పొడి వేసుకున్నాను. అలాగే పైపైన కొత్తిమీర చల్లేసాను. చాలా తక్కువ మంట పైన బాగా నురుగొచ్చేంత వరకు రసం అలాగే ఉంచాలి స్టవ్ పైన. అప్పుడే రసం టేస్ట్, స్మెల్ రెండు బాగుంటాయి. ఇంట్లో ఎక్కువ మిరియాల రసమే చేస్తా. ఈరోజు టమోటో రసం ఎందుకు చేశానంటే చికెన్ చేశాను, అందుకనేసి రసం చేశాను అనమాట. ఇంట్లో చికెన్ ఉందంటే ఖచ్చితంగా రసం చేయాల్సిందే. ఇది కొంచెం పప్పుచారు మా బాబు కోసం. చికెను రసం కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం? బాయ్ బాయ్.